నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బాగున్నారు జయప్రద గారు? బాగున్నాం, చాలా బాగున్నాం. సూపర్. చాలా అద్భుతంగా దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అలంకరణ, ఏ అలంకరణ ఉంటుంది అనేది, అలాగే ఆ అమ్మవారిని ఆ రూపంలో పూజించడం ద్వారా ఏ గ్రహశాంతి జరుగుతుంది, తద్వారా మనకి ఉన్నటువంటి ఏ సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మొదటి రోజు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది అస్సలు అలా ఆల్ ఆఫ్ అ సడన్ అనుకుని చెప్పాలి ప్రేక్షకులకి అనుకుని చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇక రెండవ రోజు దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు, ఏ గ్రహ దోష నివారణ ఖచ్చితంగా జరుగుతుంది, ఆ అమ్మవారిని ఎలా ఆరాధిస్తాయి? తప్పకుండా అన్న. సో రెండో రోజు అలంకరణ వచ్చేసి గాయత్రీదేవి మనకి. సో గాయత్రీదేవి అలంకరణ, గాయత్రీదేవి రోజు అంటే ఏంటంటే సకల విద్యలకి అధిదేవత ఆవిడ. మనకి ఏ విద్య రావాలన్నా మనకు ముందు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. చతుర్వేదాలకి, అష్టసిద్ధులకి అన్నిటికీ ఆవిడే అది దేవత. ఆవిడకు అనుగ్రహం కావాలి అని మనం ఆవిడ పూజించడం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో. అయితే జాతకరీత్యా కొన్ని దోషాల వాళ్ళకి ఈ రోజు గాయత్రి అమ్మవారిని అలంకరణ పూజించడం వల్ల వాళ్ళకి ఆ దోష నివారణ కాస్త ఫలితం, అంటే దోష నివారణ అవుతుంది కాస్తంత. ఈ సంవత్సరం కావాల్సిన దోష నివారణ అవుతుంది. మొత్తం దోషం పోతుందని కాదు, దోష నివారణ అనేది ఈ సంవత్సరానికి సరిపడి అవుతుంది అమ్మవారికి నిష్ఠగా చేస్తే. గాయత్రి అమ్మవారి అలంకరణ రోజు అలంకరణ చేయడం గాని, పూజ చేయడం గాని, జపం చేయడం గాని కంటిన్యూగా. బ్రాహ్మణులు అయితే గాయత్రి మంత్రాన్ని ఎక్కువ జపం చేయడం, సహస్రం కాకుండా ఒక 10,000 జపం చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఆ సంవత్సరంలో ఏవి చూడక తిరిగి ఉండదు, బ్రహ్మాండం చదువుతుంది. ఒక గాయత్రి చేసుకోవాలని నీకు అన్ని కలిసి వస్తాయని చెప్పి మన వాళ్ళ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా గాయత్రికి మించిన రూపం ఇంకోటి లేదు. గాయత్రి మించిన పరదేవతగా ఇంకొక దేవత లేదు. ఆవిడే అన్ని, అంత పవర్ఫుల్ గాయత్రి అమ్మవారు. అయితే గురుగ్రహ దోష నివారణకి ఈ గాయత్రి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తుంటాం. గురుగ్రహం ఎందుకంటే జాతకంలో గురుబలం లేదనుకోండి, ఆ జాతకం కరెక్ట్ గా వాళ్ళకి పరిహారాలు చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అసలైనది జాతక బలం అనేది ఏంటంటే జాతక చక్రంలో గురువు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నారు, ప్రతి జాతకంలో చూసేది. ఫస్ట్ చూసేది చంద్ర గురువులు. చంద్రుడు ఉన్నాడా, బాగున్నాడా లేదా, చంద్రుడు పాపిపడ్డా అంటే చంద్రుడు బాగాలేదు. చంద్రుడు బాగాలేకపోతే మనసు వాళ్ళకి నిలకడ ఉండదు. మనం ఏం చెప్పండి, మనం చెప్పే మాటలు వినరు వాళ్ళు, వాళ్ళు ఏదో చెప్తుంటారు. మనం పక్క కష్టానికి పరిహారం చెప్తుంటాం, మళ్ళీ వాళ్ళు ఇంకో పరిహారం చెప్తూ ఉంటారు అలా. సో గురుబలం లేదనుకోండి అసలు వాళ్ళు మన మాట వినరు. కాస్త మొండి వాళ్ళుగా, మూర్ఖులుగా, వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని గురించి అంటే ఆలోచించకుండా ఒకసారి వ్యాపారం చేస్తాం, లాస్ అయిపోయి వదిలేదా ఉద్యోగంకి వెళ్ళంటే లేదు ఇంకో వ్యాపారం చేస్తాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆస్తులన్నీ పాడు చేసుకోవడం కన్నా గురుబలం తక్కువ ఉంటేనే ఆస్తులు పోతుంటాయి. ఇవన్నీ కూడా గురుబలం జాతకంలో సరిగా లేదని, గురుగ్రహం సరిగా లేకపోవడం వల్ల జరిగే దోషాలు అన్నమాట. సో ఈ దోష నివారణకి మన పూర్వీకులందరూ ఏంటంటే ఏ పూజ చేసినా మీకు ఫలితం వస్తుందని చెప్పి కార్తీక మాసం చేసినా, మార్గశిర మాసం చేసినా, నవరాత్రులు చేసినా ఈ ఫలితాలు అనేది వస్తుంటాయి. ఇవి మనం మానేసి చాలా వరకు వదిలేసి ఇవన్నీ చాదస్తం కింద, మూఢనమ్మకాల కింద పడేయడం వల్ల మనం ఇలాగా ఇవాళ ఇంత కష్టపడుతున్నాం. అసలు పూజలు కూడా వదిలేసి జస్ట్ సెలబ్రేషన్ లానే, ఎంటర్టైన్మెంట్ లానే చూసుకుంటున్నాం. దాండి ఆడేసామా, ఆడడంలో తప్పేం లేదు, కానీ పూజ కూడా చేసుకోవాలి కదా శాస్త్రం చెప్పిన విధానంగా. ఖచ్చితంగా పూజ అనేది ఒక మన మనస్సుకి నిలకడ చేసి లగ్నం చేసి కూర్చొని ఆ పూజ చేస్తే అమ్మవారి ఒక అనుగ్రహం కలుగుతుంది. అమ్మ అనుగ్రహం కలగాలి అంటే మనం ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. పూజ ఏ విధంగా అంటే నామాన్ని చేయండి, నామాన్ని జపంగా చేయండి, లేదా సహస్రనామాన్ని పూజగా చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. చాలా మంది ఏంటంటే నేను కళ్ళు మూసుకుంటే నాకు అన్ని గుర్తొస్తుంటే నేను చేయలేను. ఓకే, అప్పుడు బయట కళ్ళు తెరిచి చక్కగా అమ్మవారిని చూస్తూ జపం చేయండి. నేను చాలా మందికి ఏంటంటే గుళ్ళో కళ్ళు తెరిచి చూడండి దేవుడు అంటుంటారు, నేను ఇంట్లో కూడా కళ్ళు తెరిచి ఆ ఫోటోని చూస్తూ జపం చేయండి. అప్పుడు మీకు ఏ ఆలోచన రాదు. ఒకవేళ ఏదైనా ఆలోచన వెళ్ళా మళ్ళీ ఆ మైండ్ చెప్పండి, నేను ఏ ఆలోచనకి వెళ్ళకూడదు, నేను అమ్మవారిని ధ్యాస చేయాలి, లగ్నం చేసి చూడాలి. ఈ విధంగా చేయడం. గాయత్రి అలంకరణ రోజున ఇంట్లో అమ్మవారికి కొబ్బరన్నం, కొబ్బరితో తాలింపులా, పులిహోర తాలింపులాగా కొబ్బరితో చేస్తారు. అలాగా చింతపండు వేయకుండా తాలింపు మొత్తం పులిహోర తాలింపు లాగే వేస్తాను నేను. దాంట్లో చింతపండు మాత్రం వేయం.
దాన్ని కొబ్బరి లాస్ట్ దించే ముందు కొబ్బరి వేసి దాన్ని అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలపాలి. సో నెయ్యితో చేయాలి, ఎందుకంటే గురువు ఒక అనుగ్రహం కోసం చేస్తున్నాం గనక. సో అమ్మవారికి చక్కగా నెయ్యితోటి కొబ్బరి అన్నాన్ని చేసి పెట్టి, తర్వాత కొబ్బరి లడ్డు, కొబ్బరి ప్లస్ బెల్లం కలిపి లడ్డు చేస్తాం. కొబ్బరి కూరని కోరేసి తురిమేసి చేస్తాం కొబ్బరి లడ్డూలు. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆ రోజున. ఇంట్లో అలంకరణ చేసుకునే వాళ్ళు చీర కట్టాలి అమ్మవారికి, లేదా చీర వస్త్రం సమర్పించాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ చీర, అంటే ఆరెంజ్ అంటే సింధూర రంగు చీర, చక్కగా నిండుగా కనిపించే సింధూర రంగు చీర అమ్మవారి నైవేద్యం సమర్పించి గాయత్రి అష్టోత్తరం చదవడం లేదా లలితా సహస్రనామం చదువుకోవడం. సో ఈ 9 రోజుల్లో లలితా సహస్రనామాన్ని అదేకంగా చదువుతూ ఉంటే అసలు మనలో ఉన్న ఏవైతే మాలిన్యాలు ఉన్నాయో అన్ని తొలగిపోతాయి. గురుగ్రహం గురించి చెప్పినప్పుడు ప్రస్తావన ఎలా ఉంది కాబట్టి అమ్మాయిలకి పెళ్లి అవ్వాలి అంటే గురుగ్రహాన్ని ఖచ్చితంగా చూస్తారు కదండి. గురువు ఎలా ఉన్నారు ఏంటి, ఒకవేళ పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంటే గురుగ్రహం యొక్క ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది అని చెప్తారు. అంటే వివాహానికంటే కూడా సంతానాన్ని చూస్తాం. సంతానానికి కూడా, సంతానం లేకపోవడానికి, సంతానం నిలబడకపోవడానికి కూడా గురువు ఒక అనుగ్రహమే. మరి ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా రెండో రోజు గాయత్రి అమ్మవారి రూపంలో అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి. ఆరాధన చేస్తారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు, ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళు, ఏంటి గురువు ఒక అనుగ్రహం ఉండాలి. ఆర్థిక ఇబ్బంది లేకుండా ఆర్థికంగా మీరు స్థిరపడాలి అంటే ఒక నెల వస్తే ఒక నెల రాదు, వ్యాపారం ఒక నెల జరిగితే ఒక నెల జరగట్లేదు అనుకునే వాళ్ళకి అది నిలకడగా నిలబడాలంటే, సో ఆర్థిక ఇబ్బందుల కోసం ఈ పూజ గాయత్రి అమ్మవారి పూజ చేస్తాం. అయితే ఈ పూజ అవగానే ఒక చిన్న ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి, అంటే చిన్న బాల అమ్మవారికి, తర్వాత ఒక సువాసినికి. ప్రతిరోజు నవరాత్రుల్లో ఒక బాల ముత్తైదుకి, ఒక బాలమ్మవారికి, ఒక బాల ముత్తైదుకి, ఒక పెద్ద ముత్తైదుకి, అంటే సుహాసినిగా పెద్దమ్మాయికి, కన్యగా చిన్న పిల్లకి కంపల్సరీగా తాంబూలం ఇవ్వాలి. ఈ 2 తాంబూలాలు మిస్ అవ్వకూడదు. అది ఇద్దరికే ఇస్తారా, 10 మందికి ఇస్తారా, 100 మందికి ఇస్తారా, స్తోమత బట్టి ఇవ్వచ్చు. ఎక్కడండి దొరకట్లేదంటే గుడికి వెళ్తే వస్తారు, చక్కగా బోల్డ్ మంది గుడికి వస్తే చక్కగా పసుపు రాయడం, వాళ్ళకి బొట్టు పెట్టడం, పసుపు పారాయణ కంపల్సరీగా. ఎందుకంటే కంపల్సరీగా అమ్మవారికి సుహాసిని అర్చన అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఆ సుహాసిని బాగా అందంగా అలంకరణ చేసి చక్కగా పుష్పాలు పెట్టి పారాయణ పెట్టి చేతి నిండా గాజులు వేస్తే ఆవిడ చాలా సంతోషపడతారు. అందుకే అమ్మవారికి గాజులతో పూజ చేస్తారు, గాజులతో అలంకరణ చేస్తారు, తర్వాత చీరలతో పూజ చేస్తారు, బ్లౌజ్ పీసులతో పూజలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆవిడకి ఇష్టం, అందుకని చెయ్యాలి. సో అందుకే తప్పకుండా ఒక ముత్తైదు మాత్రం ఇంటికి పిలిచి భోజనం పెట్టి చక్కగా తాంబూలం, ఈ ఆరెంజ్ కలర్ చీరే, చిన్నపిల్లకి ఆరెంజ్ కలర్ డ్రెస్ గిఫ్ట్ గా అంటే తాంబూలంగా ఇవ్వాలి. అలాగా అబ్బాయిలు ఏమైనా చేయొచ్చు. ఆ ఇంట్లో అంటే మాకు వివాహం కాలేదు, నేను అబ్బాయిని ఒకటి సింగిల్ గా ఉంటాను, మా అమ్మ నాన్నగారు లేరు అంటే అబ్బాయి కొన్ని చక్కగా గాయత్రి అమ్మవారిని పూజ చేసుకొని చక్కగా అష్టోత్తరం చదివి లేదా లలిత సహస్రనామం చదువుకొని, ఇక్కడ అబ్బాయిలు చేయకూడదు ఎక్కడ నియమాలు లేవు, ఆడవాళ్ళు చేయడం లేదు, అందరూ చేయొచ్చు. అవును, అబ్బాయిలకు రావద్దేంటి, సొంత ఇల్లు కావాలి కదా, కావాలంటే గురువు అనుగ్రహం కావాలి, గురువు అనుగ్రహం అమ్మవారి ద్వారా చేయాలి. సో వీళ్ళు కూడా చక్కగా ముత్తైదుకి భారత ప్రసుందరికి దండం పెట్టుకొని కాళ్ళకి నమస్కారం చేసి, అంటే వీళ్ళు పసుపు పాలని వీళ్ళు రాయిపోయిన ఎవరి చేత రాయిపించి వీళ్ళు తాంబూలం ఇచ్చినప్పుడు కాస్త వాళ్ళ కాళ్ళ నమస్కారం చేసి ఈ తాంబూలాన్ని అందించాలి. గుడి ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు గుళ్ళో కూర్చొని 1000 సార్లు తక్కువ కాకుండా గాయత్రి మంత్రం చదవడం, లేకపోతే లలిత అమ్మవారి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని 1000 సార్లు చదవాలి. ఖచ్చితంగా చదివే తీరాలి. ఎందుకంటే మనకి ఒక పరిహార నియమంగా ప్రక్రియ ప్రకారంగా చేస్తున్నాం కనుక చేయాలి. మామూలుగా భక్తితో చేస్తున్నాం అంటే 108 సార్లు చదువుకోండి. నాకు అవేం అక్కర్లేదు, నాకు అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అనుకుంటే ఏం పర్వాలేదు. చక్కగా మీరు వెళ్ళి ఆ గుళ్ళో కూర్చొని అమ్మవారి అలంకారం చూసి ఆనందించి అమ్మని చూస్తూ 108 సార్లు చదువుకొని రండి, అది కూడా మంచి ఫలితం వస్తుంది. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చక్కగా అటు గ్రహ శాంతి జరుగుతూ అమ్మవారి ఆరాధన కూడా చేసుకుని మనకున్నటువంటి ఈ ఐహిక సుఖాల విషయంలో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అది గ్రహాల ద్వారా మనకి ఆ కర్మని అనుభవింపజేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారే ఆ ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేయాలి. రెండవ రోజు చాలా అద్భుతంగా గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం గాయత్రి అమ్మవారి ఆరాధనని విశేషంగా మన వాళ్ళు చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి ఖచ్చితంగా మన వాళ్ళు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.